సాధారణంగా చదువుకున్నోడికి కూడా అర్ధజ్ఞానంతో బ్రతుకుతున్న రోజులు ఇది. చదువు రానటువంటోడిని దృష్టిలో పెట్టుకొని పదే పదే తప్పుడు మాటలు ఎందుకు మాట్లాడుకోవడం? అదే జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి అప్పుల్ని మేము గడుతున్నాము అన్నది నేను నాదెళ్ల మనోహర్ గారు చెప్తాను సివిల్ సప్లైస్. అంతకుముందు అదే కదా జరిగింది. చంద్రబాబు గారు అప్పు చేయలేదా? ఆయన అప్పులు జగన్ తీర్చలేదు. ఇదేమన్నా జగన్‌ది, చంద్రబాబుది వ్యక్తిగత ఆస్తులా ఏంది? కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఈయనే కదా ఇప్పుడు స్పీకరు నాదెళ్ల మనోహర్ గారు. శాసనసభ స్పీకర్‌గా కూడా చేశారు కదా! ఆయన కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు కాంగ్రెస్ చేసినప్పే కదా 1,90,000 కోట్ల రూపాయల అప్పు అట్లా మిగిలితే, అందులో ఆంధ్రాకి 90,000 కోట్లు అప్పిచ్చిపోయింది ఎవరు? అప్పుడున్న ప్రభుత్వం కదా! మొత్తం 1,30,000 ఎంతో ఉంది. ఆంధ్రాకి అప్పుల్లో వాటా కింద ఇస్తూ అసలు రాష్ట్రం ఏర్పడడమే అప్పుతో పుట్టింది. 90,000 కోట్ల అప్పుతో. మరి అది చంద్రబాబు తీర్చట్లేదా? ఆ తర్వాత చంద్రబాబు నాయుడు దాదాపు 3,50,000 కోట్లు అప్పు చేస్తే జగన్ తీర్చట్లేదా? జగన్ మరో 3,500, 4,00,000 కోట్లు అప్పు చేస్తే చంద్రబాబు తీర్చట్లేదా? ఇప్పుడు మీరు చేసే 2,00,000, 3,00,000 కోట్లు నెక్స్ట్ వచ్చేవాళ్ళు తీర్చరా? ఇదేదో జేబుల్లో సొమ్ములు ఇస్తున్నట్టు ఎందుకు పదే పదే అప్పు మేము తీరుస్తున్నాం, అప్పు తీరుస్తున్నాం, మేము అప్పు చేసేది చెప్పం, అప్పు తీరుస్తున్నాం అంట. ఎదురోళ్ళు అప్పు చేసేది చెప్తాం, వాళ్ళు అప్పు తీర్చారని చెప్పం. ఇది ఏందంటే మనకేమైపోయిందంటే చదువుకున్న మూర్ఖుల రాజ్యం తయారైపోయింది. అదో పెద్ద సమస్యగా మారుతుంది. 19 అయినాయి.